తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఒక మంచి శుభవార్త చెప్పారు. మహిళలు ఈ సంవత్సరం బతుకమ్మ పండుగను చాలా బాగా సెలబ్రేట్ చేయాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఈ సంవత్సరం రేవంత్ సర్కార్ బతుకమ్మ పండుగ కానుక అద్రహో అనిపించేలా ఉంటుంది. ఈ బతుకమ్మ పండుగకు ఇచ్చే కానుకలు చూసి మహిళలు ఆశ్చర్యపోవాల్సిందే. పూర్తి వివరాల్లోకి వెళితే బతుకమ్మ పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా తెలంగాణలోని ప్రముఖ పండుగలలో ఇది ఒకటి. బతుకమ్మ పండుగ దగ్గరకు వస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ఫెస్టివల్ ను మహిళలకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా బతుకమ్మ పండుగ వస్తుందంటే మహిళలకు చీరలు అందించేది. ప్రతి ఏటా బతుకమ్మ పండుగకు ప్రభుత్వం నుంచి మహిళలకు చీరలు వస్తూనే ఉండేవి. అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఆలోచిస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే బతుకమ్మ చీరలపై పలు విమర్శలు వచ్చేవి. చీరలలో నాణ్యత లేదని మహిళలు విమర్శించిన ఘటనలు మనం చూసే ఉంటాం. అయితే ఈసారి మాత్రం ఇలా జరగకుండా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రస్తుతం చీరల పంపిణీ చేయవద్దనే నిర్ణయానికి వచ్చింది. అంటే ఈ సంవత్సరం బతుకమ్మ పండుగకు చీరలు ఉండకపోవచ్చు. మరి చీరలు లేకపోతే ఎలా అని మహిళలు ఆలోచించవచ్చు. చీరల ప్లేస్ లో మహిళలకు ఏమి ఇస్తుందంటే బతుకమ్మ చీరలు బదులుగా మహిళలకు పండుగ కానుకగా ఎలాంటి వాటిని ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనే ఆలోచన చేస్తుంది. మహిళలకు బతుకమ్మ పండుగకు ఇచ్చేటటువంటి చీరల్ని క్యాన్సిల్ చేసి వాటి ప్లేస్ లో ఏదైనా విలువైన బహుమతులను అందించాలా లేదా నగదు రూపంలో అందించాలా అనే అంశాలపై చర్చ జరుగుతున్నట్లు సర్వత్రా వినిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు ఉండకపోవచ్చు. వాటి ప్లేస్ లో ఎలాంటి బహుమతులు ఉంటాయో ఇచ్చే వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.